జాస్కెల్స్, యూజ్లెస్ ఫెలోస్. వాళ్ళందరినీ ముందు సస్పెండ్ చేయండి ఆంటీ. ప్రిన్సిపల్ నేనా నువ్వా? అది కాదు ఆంటీ, వాళ్ళందరూ ఏం చేశారు? మీగా నేను చెప్పేది కాస్త విను. ఇలాంటి ఇన్సిడెంట్స్ హార్డ్ కోటింగ్ ఉన్న స్వీట్ పిల్స్ లాంటివి. ఇప్పుడు బాధేసిన లైఫ్ లాంగ్ నీ గుర్తుండే స్వీట్ మెమరీస్ ఇవేనమ్మా. నాకు ఇంకేం చెప్పదు ఆంటీ, నేను అక్కడ చదవలేనంతే. ముందు అమ్మకి ఫోన్ చేసి చెప్పండి. అమ్మో, యుఎస్ఏ ఐఎస్డి చాలా అవుతుంది. అయ్యో పిసినారి, డబ్బులు నేను ఇస్తాను, చేయండి. హలో శోభా, నేను శ్రీహలత. హౌ ఆర్ యు? ఫైన్. ఏంటి విశేషాలు? మేఘా మా కాలేజ్ లో చదవదట. ఎందుకు? స్టూడెంట్స్ ఏదో ఎగతాళి చేశారని. ఎగతాళి కాదు, దారుణంగా ర్యాగింగ్ చేశారు. చెప్పు చెప్పు. ఎగతాళి కాదట, దారుణంగా ర్యాగింగ్ చేశారట. ఇలాంటి రౌడీ కాలేజ్ లో నేను చదవనని చెప్పు. ఇలాంటి రౌడీ కాలేజ్ లో చదవనంటుంది. అలాగే, ఒకసారి దానికి ఫోన్ ఇవ్వు. మీ మమ్మీ నీతో మాట్లాడాలట. హాయ్ మామ్. ఏమ్మా, మళ్ళీ అక్కడ చదవనంటున్నావట? అవును మమ్మీ. అయితే వెంటనే లగేజ్ సర్దుకుని ఇక్కడికి వచ్చేసాయి. అలాగే నీ బయోడేటా కాపీ ఒకటి తీసుకురా. బయోడేటానా? ఎందుకు? 3 సంవత్సరాల్లో 36 కాలేజీలు మారినందుకు యూజీసీ వాళ్ళు నీకు అవార్డు ఇస్తారట. దానికి పంపాలి కదా మమ్మీ. స్టూపిడ్. హలో, ఇంకే మమ్మీ? తన కోపం వచ్చి ఫోన్ కట్ చేసింది. పద కాఫీ తాగుదాం. ఆంటీ, వాళ్ళు నన్ను మళ్ళీ ర్యాగింగ్ చేస్తారేమో. వాళ్ళు ఎంత ఎక్కువగా అల్లరి పెడతారో అంత త్వరగా కలిసిపోతారు. కాలేజ్ లైఫ్ అంటే ఇదే. నేను చూసుకుంటాగా, వెళ్ళు. సరే. మేఘా, ఏం లేదు, నాకు ఒక చిన్న డౌట్. ఈ ఇంటర్మీడియట్ బయాలజీ ముద్దు ఇవన్నీ నిజమేనంటావా? ఆంటీ అయినా నాకెందుకులే, నువ్వు వెళ్ళు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సిట్ డౌన్, సిట్ డౌన్. నువ్వెవరమ్మా? క్లాస్ కొత్తగా వచ్చావా? బయాలజీ స్టూడెంట్ సార్. బయాలజీయా? ఇందులో ఏం జోకుంది అంత నవ్వుతున్నారు? హిస్టరీనే మీకు తెలియదు, బయాలజీ గురించి మీకేం తెలుసు? మై డియర్ స్టూడెంట్స్, ఈ రోజు నేను భారతీయ విద్యా వ్యవస్థలోనే మార్పు తీసుకొచ్చే ఒక సరికొత్త ప్రయోగం చేయబోతున్నాను. కంపతీసి పాఠం చెప్తారేంటి? చెప్పను, చెప్పిస్తా. స్టూడెంటే లెక్చరర్ అయితే అన్న కాన్సెప్ట్. ఊరుకోండి సార్, స్టూడెంటే లెక్చరర్ ఎలా అవుతాడు? ఎందుకు అవడయ్యా, ఎందుకు అవడు? లెక్చరరు తనకు తెలిసిన విషయాలు స్టూడెంట్స్ కి ఎలా చెప్తున్నాడు, అలాగే స్టూడెంట్స్ తమకు తెలిసిన విషయాలు లెక్చరర్ చెప్తారన్నమాట. పాఠం చెప్పకుండా ఎంత వెరైటీగా తప్పించుకుంటున్నారు సార్. శివాశ్యామ్, లెక్చర్ నిలబడండి. మీరు నా ప్లేస్కి వెళ్ళి నేను క్లాస్ అంతా డిగ్నిఫైడ్ గా డీల్ చేస్తాను, మీరు అలాగే డీల్ చేయండి. మరి మీరేం చేస్తారు సార్? నేనా? మీలో ఒకనే వింటాను. ఎందుకు? అమ్మాయిలకు సైట్ కొట్టేందుకు? కాదురా, నీలా సైట్ కొట్టడానికి వచ్చిన. అలాగే. హలో హలో, నేను రా లక్ష్మీపత్రి. అరే, క్లాస్ లో ఉన్నప్పుడు డిస్టర్బ్ చేద్దని నీకు లక్షాలు చెప్పాను. పని పెట్టాయి ఇడియట్. ప్రిన్సిపాల్ గారు రౌండ్స్ వస్తున్నారు అని చెబుదాం అనుకుంటే ఫోన్ కట్ చేయడు. ఏంటి మీరు క్లాస్ తీసుకుంటున్నారు? అది మేడం, స్టూడెంటే లెక్చరర్ అయితే అనే కాన్సెప్ట్ మేడం. చాలా ఓవర్ స్మార్ట్ గా బిహేవ్ చేస్తున్నారు. మేడం, మా మేఘాని మరీ ఎక్కువగా టీస్ చేస్తున్నారట. లేదే. ఇప్పుడే మీ రికార్డ్స్ తెప్పించి చూశాను. స్టడీస్ లో మెరిట్ అయినందువల్ల మిమ్మల్ని ఇంతవరకు ఎక్స్క్యూజ్ చేస్తున్నాను. అన్నట్టు ఇక్కడ మీ లోకల్ గార్డియన్ ఎవరు?
అది ఈ బబుల్ గమ్ గాడి, ఓ సారీ, ఈ బాలుగాడి మదర్ మేడం. మిస్సెస్ జానకి శ్రీరామ్. ఆవిడ్ని ఒకసారి వచ్చి నన్ను కలవమని చెప్పండి. అది కష్టమే మేడం. ఏ? అది మా అమ్మకు అది హెల్త్ బాగాలేదు మేడం. ఓ అలాగా, ఐఎమ్ సారీ. అయితే నేను వచ్చి కలుస్తాను. ఏ హాస్పిటల్లో ఉన్నారు? పొద్దు మేడం, మీకెందుకంత శ్రమ? మేము వెళ్ళి స్ట్రెచర్ మీద తీసుకొస్తాం. రండి రోజు స్ట్రెచర్ తీసుకొద్దాం. అక్కర్లేదు మేడం. ఆమె కోలుకున్న తర్వాత తీసుకురండి చాలు. థ్యాంక్ యూ మేడం. ఇంతకీ ఏవి రావు గారు ఎక్కడ? అడుగో మీరు ఒకసారి నా చేంబర్కి రండి, మీతో మాట్లాడాలి. ప్రిన్సిపాల్ గారు రౌండ్కి వస్తున్నారా అని ఫోన్ చేస్తే ఫోన్ కొట్టి మరి ఫోన్ కట్ చేసావు. ఇప్పుడు వెళ్ళు, లోతుగా పెడుతుంది. ఓరి నీ దుంపగా నాకే ఎసరు పెడతావురా. 16 ప్రాయంలో నాకొక గర్ల్ ఫ్రెండ్ కావాలి, నాకొక గర్ల్ ఫ్రెండ్ కావాలేరా. ఎవరా? హాయ్ బబుల్ గమ్. నేనా? హాయ్. హాయ్. ఎప్పుడు చూసినా వాళ్ళేనా నీ ఫ్రెండ్స్? మరి గర్ల్ ఫ్రెండ్ వద్దా? గర్ల్ ఫ్రెండా? ఎవరు? నేనే. నువ్వా? మరి షారుఖ్ గారు చెప్తాగా. హాయ్ బబుల్ గమ్. ఎంత క్యూట్ గా ఉన్నాడే. ఒకసారి అద్దులో చూసుకోమా. గర్ల్ ఫ్రెండ్ కావాలా బబుల్ గమ్? క్యాంపస్ లోకి వెళ్ళు, దొరుకుతారు. గురు కొత్త ఫిగర్ స్ట్రక్చర్ అదిరిపోతుంది గురు. అన్నాడక్క చూడు, కలహంస నాటుకోడిలా ఉందిరా. మన లెవెల్ కాదు, మీరు ట్రై చేసుకోండి. ఓకే గురు. ఏంట్రా ఏమైంది? ఎంత ముద్దొస్తున్నావురా. ఇలాగే కంటిన్యూ అయిపోయినా బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది. ఈ అబ్బాయి ఎలాగోలా లాపడ్రా. అసలే అవమాన భారత్ అల్లాడిపోతున్నాను. అవమానమా? ఎవర్రా చేసింది? ఇంకెవరి ఆ మేఘమాలాడుకో. ఏంట్రా అది రోజు రోజుకి సూర్పణకలా రెచ్చిపోతుంది. ముక్కు చెవులు కోసేస్తే సర్రా. ముక్కు చెవులు కోసేస్తే డాక్టర్ దగ్గర పరిగెత్తి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంటారా? జన్మలో మన జోలికి రాకుండా ప్రతీకారం తెచ్చుకోవాలి. అవునరా, నిన్నింత తీవ్రంగా అవమానించిన ఆ మేఘమాల మీద విత్ ఇన్ 24 seconds లో ప్రతీకారం తెచ్చుకుందాం. అవును, తీసుకుందాం. డియర్ లేడీస్ అండ్ జెంటిల్ లేడీస్ అండ్ క్యూట్ స్మార్ట్ లేడీస్, మీ దయ వల్ల ఈ కాలేజీలో నా పాపులారిటీ బాగా పెరిగింది. ఈ ఘనత మీ అందరిది. ప్రతి మగాడి విజయం వెనుక ఒక లేడీ ఉంటుందంట. నా ఈ విజయం వెనుక ఇంతమంది యంగ్ లేడీస్ ఉండడం నాకు చాలా థ్రిల్లింగ్ గా ఉంది. ఎనీవే, ఇక నుంచి పగలు ప్రతీకారాలు పక్కన పెట్టి ఫ్రెండ్స్ అయిపోతే బాగుంటుందని నా అభిప్రాయం. ఏంటి రూట్ మార్చా? లేదు, మేమే మీ రూట్కి వచ్చాం. ఎలా నమ్మడం? మన రాష్ట్రాన్ని నమ్మి బిల్ గేట్స్ కోట్ల కోట్లు అప్పిస్తున్నాడు. ఆ రాష్ట్రంలో ఉన్న మనం ఒకరినొకరు నమ్మకపోతే ఎలా? పెద్ద పెద్ద దేశాలు కూడా కొన్ని సంవత్సరాల పాటు యుద్ధం చేసుకుని శాంతి ఒప్పందం కుదిరాక బోర్డర్ అటు ఇటు నిలబడి షేక్ హ్యాండ్స్ ఇచ్చుకుంటారు. ఆ వంకతో నాన్ స్టాప్ గా మన చేతులు పట్టుకుని పిసుకటానికి. అలాగే యుద్ధం ముగిశాక యుద్ధ ఖైదీలను ఎక్స్చేంజ్ చేసుకున్నట్టుగా మనం ఎవరి డ్రెస్ వాళ్ళు ఎక్స్చేంజ్ చేసుకుందామా ప్లీజ్? అమ్మయ్య, డ్రెస్ వస్తున్నారా? థ్యాంక్ యూ మేడం. అబ్బా ఇచ్చాను. అరే ఇవ్వండి. తప్పు డీసెన్సీ రా, డీసెన్సీ. డీసెంట్ గా ఇవ్వాలా? గుడ్ బై, కీప్ ఇట్ అప్. పదండ్రా. ఏంట్రా?
బొట్టు సుందరిది, దిష్టి బొమ్మలా దిద్దాలి. అరే అసలు విషయం మర్చిపోయాను రా. ఏంటా? టీనేజ్ పవర్. మేడం, నా కేసరి డ్రెస్ ఎవరిదండి? నాదే. ఓహో, అయితే ఏదైనా సమస్య ఉంటే శాంతియుతంగా పరిష్కరించుకోవాలి కానీ ఇలా గోల్ చేస్తే ప్రయోజనం ఏంటి? లోపల ప్రిన్సిపాల్ గారు ఉన్నారు, మీ సమస్యను ఆవిడే పరిష్కరిస్తారు. మీరు కామ్గా కూర్చోండి. నేను చెప్తాను. అరే కూర్చోండ్రా, ఇవాళ తాడో పేడో తెలుసుకుందాం. మేఘ ఏంటిది? ఆడపిల్లంటే ఆడపిల్లలా ఉండాలి. హద్దు దాటితే ఇలాగే ఉంటుంది. హద్దు దాటి అల్లరి పెట్టింది నేను కాదు, వాళ్ళు. అందుకని ఒక మగాడిని బలవంతంగా తీసుకెళ్లి డ్రెస్ మార్చి అవమానిస్తావా? అదెంత సిగ్గుమాలిన పనో ఆలోచించావా? ప్రిన్సిపాల్ గారు! చూసావా, వాళ్ళు నన్ను కూడా నీతో జమ కట్టేశారు. అందరినీ సస్పెండ్ చేసి పడేయండి, వీడ వదులుతుంది. వాళ్ళతో పాటు నిన్ను కూడా సస్పెండ్ చేయాలి. తప్పు చేసింది నువ్వు, నీ తప్పుని నువ్వే సర్దిద్దుకోవాలి. వెళ్ళి వాళ్ళకి సారి చెప్పు. అది కాదు ఆంటీ, వాళ్ళు ఏంటంతా సైలెంట్ అయిపోయారు?